ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ను నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18 వరకు రావణ్కు రిమాండ్ విధించింది కోర్టు. రాజద్రోహం కేసు కావడంతో నో బెయిల్ అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రావణ్ మీద కేసులు పెట్టిన విషయం మనం చూసాం. రావణ్పై సెక్షన్ 147, 148, 152, 192, 197 సబ్సెక్షన్ 1D, 153 సబ్సెక్షన్ 1B, అలాగే BNS 13, 39 ఇలా చాలా కేసులు పెట్టారు. రాజద్రోహం కేసులు 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు 5వ కేసులో రిమాండ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిషేధిత సంస్థ CPIMకు మద్దతుగా వారి తీవ్రవాద సిద్ధాంతాలతో వీడియోలను ప్రచారం చేస్తున్నట్లుగా ఈ ఫిర్యాదులో జనసేన నేతలు పేర్కొన్నారు. తన భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రావణ్ భార్య అనుష ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి రావణ్పై పెట్టిన కేసులే చంద్రబాబు, పవన్, లోకేష్ మీద పెట్టాలంటూ ట్వీట్ చేశారు. సో ముందుగా ఒకసారి రావణ్ భార్య ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి చూద్దాం. నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని అనుకుంటే ఒకేసారి ఆ కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొఖం అన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి, ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా ఒకసారి అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే ఆయనతో పాటు మమ్మల్ని, ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు, మమ్మల్ని కూడా ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. అందరికీ నమస్తే. సో మనం చూస్తున్నాం కదా, రావణ్ భార్య ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. చాలా చిన్న పాప ఉంది మాకు, మేమందరం నరకం అనుభవిస్తున్నాం. ఇలా హింసించి ఇలా చేయడం కంటే కూడా మా అందరినీ ఒకేసారి మా ప్రాణాలు తీసేయండి, ఇది ఖచ్చితంగా తప్పు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు తన భర్త విషయంలో అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తన కుటుంబం మొత్తాన్ని టార్చర్ చేస్తున్నారంటూ చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. రాజకీయ రంగు కూడా పులుముకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి జగన్ ఏమన్నారు అనేది చూద్దాం. ట్వీట్ చేశారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్లో మీరు పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారుల మిస్సింగ్ అయినా దర్యాప్తు వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదులు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళలను వివస్త్రణ చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన జ్ఞానేశ్వరి కేసు ఏమైపోయింది? 30 రోజులు అయిపోయినా ఇప్పటి వరకు పాప ఆచూకీ తెలియలేదు. తండ్రి వీధిలో పట్టుకొని తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలరు? అలాగే ఇలా చాలా ఘటనలని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అంటే చిన్నపిల్లలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదు, ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళకి రక్షణ లేదు, ఎవరికీ ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు అంటూ వరుసపెట్టి చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. మనం చూస్తున్నాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఓవైపు బిఎన్ఎస్, మరోవైపు యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జైలుకు తరలించారు రిమాండ్ కోసం. కండిషన్ ఎలా ఉంది అంటే, ఒక 4 రోజులు భోజనం చేయలేదని నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పేసి మనం వింటున్నాం కదా. హౌ ఈజ్ హిజ్ హెల్త్ నౌ? అండ్ రావణ్ భార్య ఇప్పుడు ఏడవడాన్ని మనం చూస్తున్నాం. మమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తున్నారు, దీనికంటే మా ప్రాణాలు తీసేయడం బెటర్ అంటూ. సో ఏం జరుగుతుంది అసలు? కేసు ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి? మరి దీని మీద ఎవరెవరి సపోర్ట్ ఎలా ఉంది? ప్రొసీడింగ్స్ రాత్రి వరకు కొంచెం అర్ధరాత్రి 12 గంటలకి రావణ్ణి 14 రోజుల రిమాండ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడి నుంచి అతన్ని నెల్లూరు జైలుకి తరలించారు. సో ఏదైతే రాజద్రోహం కింద ఉపాయార్థ కింద కేసు నమోదు చేశారో రావణ్ మీద కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పటికీ కూడా కోర్టు ఇప్పుడు సెక్షన్స్ కింద మనం కానీ చూసుకుంటే దాదాపుగా అన్ని కూడా 10 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉన్న సెక్షన్స్ పెట్టారు. కాబట్టి అయితే రిమాండ్ తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు వరుసగా 4 కోట్లలో బెయిల్ వచ్చిన తర్వాత కూడా 5వ కోర్టు తర్వాత గన్నవరానికి సంబంధించిన కేసులో దేశద్రోహం కేసు నమోదు చేసిన నేపథ్యం ఉపా చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. దాంతో రాత్రి గన్నవరం కోర్టు దగ్గర శ్రద్ధ హంగామా నడిచింది చాలాసేపు. అక్కడ ఉన్న పోలీసు అధికారులకి, తర్వాత అక్కడికి వచ్చిన ఇతర సిబ్బందికి అన్నిటికీ వాళ్ళందరికీ కూడా జనసేన నాయకులు కొంత భోజనాలు అక్కడ సరఫరా చేయడం, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్సీ నచ్చిన పరిస్థితి. అయితే రాత్రి 12 గంటలకి తీర్పు ఇచ్చారు. 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజులు అంటే అక్కడి నుంచి నెల్లూరు జైలుకి తరలించారు రావణ్ణి. రాత్రి అంటే తెల్లవారుజామున ఆయన రాజమండ్రి నెల్లూరు జైలుకి చేరుకున్నారు. అయితే ఈ కేసులో మొదటి నుంచి కొంత కోర్టు 4 పర్యాయాలు అరెస్ట్ అయినప్పటికీ కూడా సీతాపురం, తర్వాత కాకినాడ, తర్వాత వెనుకూరు, ఇట్లా చెప్పవరం, ఇట్లా 4 గంటల్లో విడుదలైనప్పటికీ కూడా గన్నవరం పోలీసులు తిరిగి అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసు నమోదు చేయడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు గవర్నమెంట్ ని ప్రశ్నించారు. తర్వాత జరాశ్రవం వీళ్ళందరూ కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. అయితే వాళ్ళ భార్య కూడా కొంత నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. పిల్లలు ఉన్నారు, ఇట్లా మమ్మల్ని వేధించడం కంటే కూడా చెప్పేయండి అన్నట్టుగా ఆమె కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది, లేదు 50 రోజుల్లో అవకాశం ఉంటుందా అంటే, ఇంకా కోర్టులో ఇప్పటికీ జైలుకి తరలించారు కాబట్టి 14 తర్వాత ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది కోర్టు ప్రొసీడింగ్స్ బట్టి మనకి ముందు ఫర్దర్ గా లాయర్లు బెయిల్ పిటిషన్స్ లేకపోతే కోర్టు ద్వారా వచ్చే సమాచారం బట్టి మాత్రమే ఉంటుంది తప్పితే దీంట్లో ఇక వేరే ఇష్యూస్ ఏమి ఉండవు. మరి ఇప్పుడు దీనికి మద్దతుగా ఎవరు ఉంటారు? మన వైపు జగన్ కూడా మనం ట్వీట్ చూసాం. రాష్ట్రంలో జరుగుతున్న వరుసగా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏదైనా దీన్ని ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి మనకి. జడశ్రవణ్ ఈ కేసుకు సంబంధించి ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? ఆయన మాజీ జడ్జ్, సీనియర్ న్యాయ వ్యవస్థలో మంచి నిపుణులు. మరి సిమిలర్ కేసెస్ అన్ని కలిపి విచారించండి, ఒకేసారి విచారించండి అని చెప్పి ప్రొసీడ్ అవుతున్నట్లు కనపడుతుంది.
కేసు ఒకటైనా సెక్షన్లు డిఫరెంట్గా పెట్టడం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు ఆ కామెంట్స్ గురించి చేసినటువంటి చర్యల గురించి ఆ కేసులు పెట్టారు, తీరా చూస్తే బెయిల్స్ వచ్చినాయి వరుసగా 4 కేసులు. 5వ సారి మాత్రం సెక్షన్లు మార్చి పెట్టేశారు, రాజద్రోహం అంటున్నారు, అలాగే యూఏపీఏగా పెడుతున్నారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా పెట్టారు. సో మరి ఇప్పుడు రిమాండ్ కంపల్సరీగా ఉండే అవకాశం ఉందా? రిమాండ్ అయిపోయే వరకు ఈలోపు ఏదైనా శ్రవణ్ ఆయన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా రావణ్ని? బేసిక్ గా దీంట్లో ఇప్పుడు దేశద్రోహం కింద ఉప యాక్ట్ కింద పెట్టాల్సిన పరిస్థితి దీని కింద ఒకసారి కానీ మనం కానీ చూసుకుంటే, జోసెఫ్ కృష్ణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిషేధిత తీవ్రవాద సంస్థ సిపిఐ మావోయిస్టును అంటే మావోయిస్టు ఉన్న దానికి కీర్తిస్తూ ప్రజల్లో భావజాలాన్ని తీసుకువెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలుపుతూ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు అంటూ ప్రచారం చేసిన కొన్ని అతని గతంలో ఏదైనా మాట్లాడిన వీడియోను అప్లోడ్ చేశాడు అనేది గన్నవరానికి చెందిన జనసేన నాయకుడు, అలాగే రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈయన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిషేధిత తీవ్రవాద సంస్థకు మద్దతుగా ఈయన మద్దతు పలుకుతున్నాడు. మావోయిస్టు సిపిఐ మావోయిస్ట్ కి మద్దతు పలుకుతున్న పరిస్థితి. అందుకే ఆయన వీడియోస్ కూడా విధంగా ఉంటాయి, ఆయన మాటలు అలాగా ఉంటాయి, రెచ్చగొట్ట ప్రయత్నాలు చేస్తున్నారనే యాంగిల్లో ఆయన కేసు పెట్టాడు. ఆ కేసు మీద ఇప్పుడు దేశద్రోహం కింద ఉప యాక్ట్ ని పెట్టిన నేపథ్యం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ కేసులో నిన్న వాదనలు రాత్రి 12 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో కూడా జడాశ్రవణ్ చెప్పిన వాదనలు అంటే అసలు ఇది దేశద్రోహం కింద ఏ సెక్షన్ కింద పెట్టారు అనేది ఆయన అడుగుతున్నారు. అసలు ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజు రావణ్తో మాట్లాడిన ఆడియోలను తర్వాత ఏ సాయంతో మార్చి ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తోంది అనే ఒక వాదన తీసుకుని వచ్చి ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రకాష్ రాజు కూడా అసలు మేము మాట్లాడిన దాన్ని ఒక కట్ అండ్ పేస్ట్ చేసి మీరు ఎలా చేస్తారు, ఏం జరుగుతోంది, మీకు ఏం జరుగుతుందో అర్థమవుతుందా అని మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు వెళ్ళడం, కోర్టు రిమాండ్ పర్యటన చేసింది కాబట్టి 14 రోజులు రిమాండ్ కి నెల్లూరు జైలు కూడా తరలించేశారు. ఫర్దర్ గా ఇక ఆయన ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, లేదు కోర్టులు ఎలా తీసుకుంటాయి. ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ రోజు ఒక విచారానికి వచ్చినట్టుంది ఒక కేసు రావడానికి సంబంధించిన సందర్భంలో. అది చూడాలి. ఈ రోజు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు అది టేబుల్ అవుతుందా లేదా అనే అంశం కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి చూడాల్సిన నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రావణ్ విషయంలో ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేయడం మనకు కనిపిస్తుంది. మాకు నరకం చూపిస్తున్నారు, చిన్న పాప ఉంది, దయచేసి మా గురించి ఆలోచించండి అంటూ ప్రాధేయపడడం, కన్నీటి పర్యంతం అవడం మనకు కనిపిస్తుంది. మరోవైపు జగన్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు, ప్రభుత్వాన్ని చాలా అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తూ వస్తున్నారు, అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పటికే రావణ్ని జైలుకి తరలించారు, రిమాండ్ కోసం రావణ్ని తరలించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు 14 రోజుల రిమాండ్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు యూఏపీఏ యాక్ట్ పెట్టడం అనేది చాలా పెద్ద చర్చ అవుతుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేవి ఏమున్నాయి అనేది అధికారులు రేపు కోర్టుకు చూపించాల్సి ఉంటుంది. దాంతోపాటు రాజద్రోహం కేసు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 152 పెడుతున్నారు. అంటే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం, దేశం మీద రాజ్యం మీద కుట్రలు చేయడం, రాజ్యం అనకంటే ప్రభుత్వం అనాలి, ఆ పదాన్ని ఇప్పుడు ఉపయోగించకూడదు మనం. సో ప్రభుత్వం మీద కుట్రలు పనడం, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, ప్రజల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ఇలా వీటితో పాటు అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం. సో
ఇన్ని రోజుల పాటు మరి ఏమైపోయాయి ఈ చట్టాలన్నీ? ఇన్ని రోజుల పాటు రావని ఇన్ని దారుణాలు చేస్తున్నాడని చెప్పి ఈ కేసులో మెన్షన్ చేశారు, ఈ సెక్షన్లు పెట్టారు. మరి ఇన్ని రోజులు ఏమైపోయారు పోలీసులు? ఇన్ని రోజులు ఈ కేసులు ఏమైపోయాయి? ఈ కంప్లైంట్స్ ఏమైపోయాయి? డిప్యూటీ సీఎం మీద కామెంట్స్ చేసిన తర్వాతే ఇవన్నీ గుర్తొచ్చాయా? అఫ్కోర్స్ చేసిన కామెంట్స్ కరెక్టా అంటే ఖచ్చితంగా తప్పే, చర్యలు తీసుకోవాల్సిందే. కాకపోతే అంతవరకు ఐటీ యాక్ట్ కిందో లేదంటే ఇలాంటి కామెంట్స్ కామెంట్స్ దారుణమైన కామెంట్స్ చేశారు, ఇబ్బంది పెట్టారు, ఆయన అభిమానులు బాధపడ్డారనో లేదంటే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించారనో ఇలాంటి కేసులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఐటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ ఉంటారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో మాట్లాడినందుకు. అలా కాకుండా అసలు యూఏపీఏ యాక్ట్లు పెట్టడం ఏంటి? దేశద్రోహం కేసులు పెట్టడం ఏంటి? సిపిఐఎం మావోయిస్ట్తో మద్దతుగా ఉన్నాడని చెప్పేసి కేసులు పెడుతున్నారట. అసలు సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఇంకా ఎక్కడ యాక్టివ్గా ఉంది? అతను ఏం చేశాడు? దానికి సంబంధించి ఏం ఆధారాలు ఉన్నాయి? సో దే ఆర్ గోయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వేలో వెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వడం ఇష్టం లేదు. దే వాంటెడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద అదర్స్. ఇంకొకసారి ఎవరు నోరెత్తకూడదు డిప్యూటీ సీఎం గురించి లేదంటే ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే భయపడిపోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కేసులు పెడుతున్నట్లు కనపడుతుంది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఏం అంటే నేరము శిక్ష అనేది రెండూ ప్రజలకు తెలియదేం కాదు. ఇప్పుడు ప్రూవ్ అయిన కేసులైనా ప్రూవ్ అవ్వని కేసులైనా సిబిఐ విచారణలో సంవత్సరాలుగా నలుగుతున్న కేసులైనా ప్రతిదీ ప్రజలకు తెలియంది కాదు. అఫ్కోర్స్ వీఆర్ దేర్ టు టెల్ పీపుల్ ఎవ్రీథింగ్. సో పీపుల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ఆల్. సో కేర్ఫుల్గా ఉండడం అనేది అవసరమే ప్రభుత్వానికైనా సరే. ఒక్క విషయం నేను చెప్పాలనుకున్న, రావణ్ మంచివాడా చెడ్డవాడా అనేది నేను చెప్పడం లేదు. అతను చేసిన కామెంట్స్ ఖచ్చితంగా చాలా చండాలమైన కామెంట్స్ గతంలో కూడా చేశాడు. ప్రధానంగా హిందూ దేవుళ్ళ గురించి, హిందుత్వం గురించి, హిందూ ధర్మం గురించి అతను చేసినటువంటి కామెంట్స్కి ఖచ్చితంగా అతనికి కఠినమైన శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. డిప్యూటీ సీఎం గురించి కూడా అతను చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు, అవమానకరమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు? ఒకవేళ పలానా సెక్షన్ల కింద అతను చేసిన కామెంట్స్కో అతను చేసిన పనులకో ఒక సెక్షన్ పెట్టారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చింది, 2 సార్లు ఇచ్చింది, 3 సార్లు, 4 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత 5వ సారి కూడా మళ్ళీ అరెస్ట్ చేయడం, లేదంటే 5వ సారి ఇంకా బలమైన కేసులు పెట్టి అతన్ని లోపలేయడం, ఇది కక్ష సాధింపుగా మారిపోయింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. మరొకసారి రావణ్ భార్య ఏమంటున్నారనేది చూద్దాం. నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని అనుకుంటే ఒకేసారి ఆ కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి, ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా ఒకసారి అయిపోతుంది, ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే, ఆయనతో పాటు మమ్మల్ని, ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు
మమ్మల్ని కూడా ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారు?